ఈ కార్యక్రమంలో కంభం మండలం ఎస్సీ నాయకులు, మండలం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాక్షి పేపర్ కథనాన్ని తీవ్రంగా ఖండించిన కంభం మండల నాయకులు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సాక్షి పేపర్ కథనాన్ని తీవ్రంగా ఖండించిన కంభం మండల నాయకులు. అధికారం వచ్చి 18 నెలలు అవుతున్నా ఏనాడు అక్రమ కేసులు పెట్టలేదు. అన్యాయంగా ఎస్సీలపై చేయి చేసుకుని ఎస్సీ బీసీ నాయకులను చిన్న చూపు చూస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అన్యాయంగా ఎస్సీ నాయకులపై దాడి చేసి ఫ్లెక్సీ అంశంపై అని సాక్షి పేపర్ వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండించారు. అందరికీ నమస్కారము. నిన్న జరిగిన విషయము అందరికీ తెలిసిందే. ఈరోజు నిన్న జరిగిన విషయాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లో వచ్చింది. ప్రధానంగా సాక్షి పేపర్లో వచ్చిన విషయము నేను గమనిస్తే ఏదో ఫ్లెక్సీ విషయం మీద ఏదో అడిగినట్లు, దానికి ఏదో మేము అక్రమ కేసు పెట్టినట్లు ఆ సాక్షి విలేకరే ఆ రకంగా రాయడము, ప్రజలు తప్పుగా పట్టించడము ఖమ్మం మండల తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇంకొక విషయము, 18 నెలలైంది మేము వచ్చి అధికార పార్టీలోకి అధికారం వచ్చి ఇప్పటి వరకు అక్రమ కేసులు పెట్టాలంటే ఎన్నో కేసులు ఉన్నాయి పెట్టడానికి, ఎన్నో విధాలుగా పెట్టవచ్చు. మేము ఎప్పుడు అక్రమ కేసులు పెట్టే పార్టీ కాదు, మాకు అటువంటి సంస్కృతి లేదు. మా నాయకులు కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయం చేసే వాళ్ళమే మేము. కాబట్టి సాక్షి విలేకరిని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఆయన రాసిన వార్తలను ఇక్కడ నిన్న జరిగిన విషయము, ఒక ఎస్సీ సామాజిక వర్గము, ఒక అతను తెలుగుదేశం ప్రధాన నాయకుడు, మా మండలంలో ఒక ఎస్సీల కింద ప్రధాన నాయకుడు అతను, మా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు అతను రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అతను. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత అతని సేవలను గుర్తించి ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని పైకి తీసుకుపోయే గౌరవించే దిశలో మా నాయకుడు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చాడు. ఈ విధంగా ఉన్న నాయకుడు అతని వైసీపీ నాయకుడికి తెలియదా ఇతను తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడు అనేది? ఒక ఫ్లెక్సీ విషయం అనేది ఏ విధంగా అడుగుతాడో మా ప్రతిపక్ష నాయకుడిని ఎట్లా అడుగుతాడు? మా అధికార పార్టీ చెన్నకేశుల్ని ఏ విధంగా అసలు అడుగుతాడు? అతను పోవాల్సింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా ఆ రకంగా పోవాల్సిందే. కావాల్సిగా గీడుకొని ఒక ఎస్సీ అని ఏం చేయలేడనే ఉద్దేశంతోనే మీరు మాట్లాడినారా? ఏ చులకన భావంతో ఏ రకంగా మీరు ఒక తెలుగుదేశం పార్టీని ఫ్లెక్సీ పెట్టిన వాడిని ఎట్లా తీసేస్తాడు అతను? మీరు పోవాల్సింది ప్రాపర్ వేలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా మీరు చేసుకొని రావాల్సిన కార్యక్రమాన్ని తీసుకొచ్చి మీరు కావాల్సిగా ఏదో మీ పార్టీ మైలేజ్ కోసమో ఇంకొక దానికోసమో మీరు రాజకీయ కుట్రలని చేస్తూ ఈ రకంగా మీరే గీరుకోవడము, మీరే అక్రమ కేసులు పెట్టడం అనేది అనడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ, మండల తెలుగుదేశం పార్టీ తరఫున. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నాను, మా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కూడా ఇటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించకూడదు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒక బీసీ నాయకుడు గ్రామ కట్టంలో దగ్గర 20 ఎకరాలు ఉన్నాయండి ఖమ్మంలో. ఎంతో మంది ఎన్నో సామాజిక వర్గాలు ఆ గ్రామ కట్టంలో బతుకుతా ఉన్నారు, ఆ స్థలాలలో ఇప్పటికి కూడా ఉన్నారు. కేవలం ఒక బీసీ నాయకుడు చెందింది, అది 50-60 ఏళ్ళ నుంచి వాళ్ళ జేజీ నాయకు నుంచి ఆ స్థలంలో ఉన్న బీసీ నాయకుడు మా మండల ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి మల్లికార్జున మీద కూడా ఇదే విధంగా దౌర్జన్యం చేసి అతని ప్లేస్ లో కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు. వీరికి బీసీ ఎస్సీ వర్గాలంటే నాయకులన్న చిన్న చూప. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖమ్మం తెలుగుదేశం పార్టీ తరఫున.